ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అసభ్య పోస్టులు, అశ్లీలమైనటువంటి చిత్రాలు, వీడియోలు పెట్టినటువంటి వాళ్ళందరి మీద చర్యలకు ఉపక్రమించింది. ఒకటి ఏంటి అంటే ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా చేయటం అనేటువంటి ఖచ్చితంగా నేరం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ విధమైనటువంటి చర్యల్ని ఎవరూ కూడా హర్షించడానికి వీల్లేదు. హైకోర్టు కూడా అందుకని చెప్పింది ఇలాంటి వాళ్ళని ఎలా సమర్థిస్తాము అనేటువంటి దాన్ని. విజయబాబు వేసినటువంటి పిటిషన్ కూడా వాళ్ళు కొట్టివేయడానికి కారణం ఏంటంటే ఇటువంటి అరెస్టులు మొత్తాన్ని ఆపండి, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి దాన్ని హైకోర్టు ఒప్పుకుంది. ఏదో ఎవరికైనా అక్రమ అరెస్టులు ఉన్నా, అక్రమ నిర్బంధాలు ఉన్నా, ఒకవేళ పోలీసులు ఈ అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన కోర్టును ఆశ్రయించేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అలాంటి కేసుల్లో చాలా కేసుల్లో ఇప్పటికే ఏబిఎస్ కార్పస్ లో హైకోర్టు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో హైకోర్టులు కూడా రెస్పాండ్ అయ్యింది. ఆయా పోలీసు స్టేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కోర్టులో ఆధారపరచండి, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటంట. అదే విధంగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద ఏమైనా పోలీసులు గిన థర్డ్ డిగ్రీ గిన ప్రయోగిస్తే ఆ విషయంలో కూడా హైకోర్టులు కానివ్వండి, అదే విధంగా స్థానిక కోర్టులు కానీ జోక్యం చేసుకొని వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి అలాంటి అంశాలను కూడా రికార్డ్ చేస్తున్నాయి కోర్టు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా కేవలము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి కొద్ది మంది వరకే పరిమితం కాలేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణారెడ్డి గారు, మొత్తం ఒక సీరియస్ గా ఒక 1500 మంది ఉన్నారండి, 1800 మంది ఉన్నారండి అవుట్ ఆఫ్ 15,000 సోషల్ మీడియా యాక్టివిస్ట్. రోజుకు ఒక 2-3 మీద వేసుకున్న మొత్తం మనకు ఒక సంవత్సర కాలం గడిచిపోతుందిగా. మిగిలిన అంశాలన్నీ పక్కన పెట్టి దీని మీదే మనం రాష్ట్రం అంతా మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ అనే దాన్ని కాసేపు ఏంటి ఒక 2-3 సంవత్సరాలు పక్కన పెట్టేద్దాం అనే ధోరణిలో నడుస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవట్లా? అయితే ఇక్కడ ఒక అంశం అండి, రాజకీయాలు ఎప్పుడు కూడా ఆయా రాజకీయ పార్టీలు తమ రాజకీయానికి అనుగుణంగా ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి విధంగా రాజకీయ ఎజెండాను ప్రజల ముందుకు నెడతాయి. ఇది రాజకీయ పార్టీల యొక్క వ్యూహం. ఇప్పుడు అధికార పక్షం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, ప్రస్తుతము అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలకు ఏమైనా లాభ నష్టాలు ఏంటి, అదే విధంగా ఈ సూపర్ 6 కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏంటి, వీటిలో ఉన్న లోపాలు ఏంటి, వీటి మీద చర్చ జరగకుండా ఉండాలి అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకనే ఈ సమయంలో ఓ ముఖ్యమైనటువంటి ఎజెండా కింద సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే ఇది కేవలము ఎవరో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకే పరిమితమైనటువంటి అంశంగా చూడటం లేదు అనుకుంటున్నాను ప్రభుత్వం వైపు నుంచి. అయితే ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఛార్జిగా ఉన్నారో అతని వరకు కూడా దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కీలకంగా అప్పుడు సోషల్ మీడియాని ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళుగా ఆర్జీవి కానివ్వండి, సినిమా డైరెక్టర్ ఓసాని కృష్ణ మురళి గారి కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, వాళ్ళను కూడా విచారించేటువంటి విధంగా ఇప్పటికి ఆల్రెడీ కేసులు నమోదు చేయటం, వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, వాళ్ళను కూడా పిలిచి విచారించేటువంటి పరిస్థితి. ఇంతే సీరియస్ గా మా ప్రభుత్వం ఉంది అని చెప్పేటువంటిది ఒక ఎజెండాని సోషల్ మీడియా అనేటువంటి ఇది వీళ్ళందరూ ఉగ్రవాదులు అనేటువంటి విధంగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకొచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే, ఈ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది, ఈ మొత్తం 74,000 కోట్ల రూపాయలు సూపర్ 6 కు ఇంప్లిమెంటేషన్ కు డబ్బులు కావాలి, వీళ్ళేమి ఇవ్వటం లేదు, అవి మొత్తానికి మొండి చేయి చూపించారు. మా ప్రభుత్వం ఉంటే ఇప్పుడు కల్లా అన్ని పథకాలు అందుతూ ఉండేవి, వీళ్ళు మాత్రం అలాంటి పథకాలను అందించకుండా డైవర్ట్ చేస్తూ ఇప్పుడు ప్రజలందరినీ భయకంపితులు చేసేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా పథకాలు అందకుండా వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారేమనేటువంటి భయంతో కేసులు పెడుతున్నారు అనేటువంటి దాని మీద ఒక ఎజెండాని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరు మీడియాలో వాళ్ళకు ఉన్నాయి కదా, ఎవరు మీడియాలో వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ఎజెండాలని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలు కానీ లేదా వైసీపీ అనుకూలంగా ఉండే మీడియాలో మీకు చూడండి, బ్యానర్ ఐటమ్స్ అన్ని కూడా సోషల్ మీడియాకు సంబంధించి
సైకోలు, ఉగ్రవాదులు, వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇది నేరము, ఉగ్రవాద నేరం, ఇది అసలు రాష్ట్రాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళని వీళ్ళేస్తారు. వాళ్ళేమో మొత్తం అసలు సూపర్ 6 ఇంప్లిమెంట్ కావటం లేదు, ఇదంతా మొత్తం డైవర్ట్ పాలిటిక్స్, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అప్పుడు అప్పులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళు వేస్తున్నారు. కానీ మధ్యలో ఉండేటువంటి ప్రజలైతే మాత్రం వీళ్ళు ఏ ఎజెండాలని ప్రజల ముందుకు నెట్టాలని చూసినా ప్రజలు అన్ని అంశాలని గమనిస్తూనే ఉంటారు. ప్రజల వైపు నుంచి అయితే తనకి ఏమి నష్టం జరిగింది, తనకి ఏమి లాభం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల అనేటువంటిది మాత్రమే గమనిస్తారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, వాళ్ళకి నష్టం జరిగింది అనేటువంటి దాని మీద మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. వాళ్ళకి 151లో మధ్యలో ఇది తీసేసి 11 మిగిలిచ్చారు. ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు కాంగ్రెస్ పార్టీ. మన సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి, అర్జున్ రెడ్డి గారి గురించి నిన్న స్వాతిరెడ్డి గారు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఒక భావోద్వేగ పూరితమైన ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదిక మీద. ఒకసారి అది చూద్దాం. ఆమె మాట్లాడారు కూడా. స్వాతిరెడ్డి గారి ట్వీట్ చూద్దాం. చాలా దారుణంగా టార్గెట్ సో చూసాం కదా, అంటే కొంత క్లారిటీ లేదు. అయితే ఆవిడ ట్వీట్లో మెన్షన్ చేశారు, దాంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మీరు చేసిన అరాచకాలకి దేవుడు ఇవాళ దిగొచ్చాడు, ఆయన ఒక్కొక్క దాన్ని తేలుస్తున్నాడు, ఒక్కొక్క అంశాన్ని తేలుస్తున్నాడు, నడి బజార్లో మీరు నుంచోవాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా స్పష్టమైన, అంటే చాలా ఆవేదన ఉంది. ఎలా తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, ఈ పిచ్చి పోస్టులు పెట్టి అసభ్యకరమైన కూతలు, రాతలు కూడా కాదు కూతలు రాసి అని చెప్పేసి చాలా ఆగోనితోటి ఆవిడ పెట్టారు. ఇంకా చాలామంది బాధితులందరూ బయటకు వస్తున్నారు కృష్ణాంజనేయ గారు. ఇప్పుడు బాధితులు వాళ్ళందరూ కూడా నిజంగా మనోవేదనకు గురైన వాళ్ళే కదండి. ఖచ్చితంగా ఎవరిని కూడా ఇంకొకళ్ళు మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని, సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ఎవరి యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు ఎవరికి లేదు. ఒకటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ దీనికి అతీతం కాదండి. వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులని తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, అదేవిధంగా తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తుల మీద ఉసిగొల్పి సోషల్ మీడియా వేదికగా వేధింపులు గురి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆర్గనైజ్డ్, వాళ్ళ అధికారం ఉంది కదా, అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేశారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వాటి నుంచి జీతాలు కూడా ఇచ్చి వాళ్ళని ఉసికొల్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని అయితే ఏ విధంగా ఉసికొల్పారనేది మనకు తెలుసు. సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు అంతకన్నా ఇంకా వాళ్ళ విశృంఖలత్వం కూడా మనం చూసాం. ఆ విధమైనటువంటి తప్పు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా కేసుల్ని ఇవన్నిటిని ఫేస్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వైపు నుంచి నా సూచన ఏంటి అని అంటే, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా పరిధి దాటి వ్యవహరించేటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కింద జరిగితే భవిష్యత్తులో ఈ విధంగా సోషల్ మీడియాలో విచ్చలవిడితనం అనేటువంటి దాన్ని తగ్గేదానికి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది, అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉండేటువంటి దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా ఉందనుకోండి. సపోజ్ తెలుగుదేశం జనసేన మీడియాలో కూడా కొంతమంది అది చేసే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళని కానీ ఉపేక్షించారనుకోండి, వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు తర్వాత పరిస్థితి మళ్ళీ వాళ్ళు మొదలు మేము వస్తే ఊరుకోమని వాళ్ళు చెప్తున్నారు కదా. ఆయన పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేస్తున్నారు, సప్త సముద్రాలు ఎలా దాటాలి. వాసుదేవన్ గారు ఒకటే పాయింట్, దురదృష్టకరం ఏంటంటే వీళ్ళ 5 ఏళ్ళు వాళ్ళ మీద, మళ్ళీ వాళ్ళ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఈ కక్ష సాధింపులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల వ్యవహారము, లాండ్ ఆర్డర్ ఇష్యూ అనేటువంటిది మెయిన్ చూస్తారండి పెట్టుబడుల విషయంలో. ఇలాగా ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపులు ఉంటే ఆ రాష్ట్రానికి మంచిది కాదు అనేటువంటి. మీరు అలాగనే కేసులు పెట్టొద్దనట్ల, ఏ కక్ష సాధింపులని కాదు, పెట్టండి, చట్టబద్ధంగా వ్యవహరించండి, అందరి మీద చర్యలు తీసుకోండి. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో సజెషన్ అయితే బాగానే ఉంది మన కృష్ణాంజనేయులు గారి వైపు నుంచి. అది సాధ్యమేనా? తెలుగుదేశం జనసేన మీరు ఉండరులేండి, బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ కొంత సంయమనం పాటిస్తున్నారు, ఎందుకంటే కొంత డిసిప్లైన్డ్ పార్టీస్ కాబట్టి మీ సిద్ధాంతాల పరంగా మీరు ఎక్స్ వేదికల మీద మాట్లాడుకుంటారు, కానీ ఇట్లాంటి పిచ్చిరాతలు ఉండవు మీ వైపు నుంచి.
చాలా సున్నితంగా మీరు ప్రజెంట్ చేస్తారు, మీరు కానీ కమ్యూనిస్టులు కానీ ఇద్దరికి. బట్ మీరు ఇవాళ తెలుసో తెలియకో ఈ కూటమిలో ఉన్నారు, మరి ఆ పాపం మీకు కూడా అంటుకుంటుందిగా. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒకసారి మనం చూస్తే, గతంలో అంటే మన డిబేట్లు మన యూట్యూబ్లో మనం పెట్టినప్పుడు కింద కామెంట్స్ లో గతంలో విపరీతమైన బూతులు ఉండే. ఇప్పుడు ఎవరన్నా సరే మనం చెప్పినటువంటి విశ్లేషణ పార్టీ పరంగా నచ్చకపోతే నచ్చలేదు, బాగోలేదు చెప్పడం తప్పలేదు. కానీ బూతులు తిట్టి అరే ఒరే లంబాషల్లో తిట్టే కామెంట్లు ఉండే ఇదివరకు. ఇప్పుడు తగ్గిందండి, గత 10 రోజులుగా చూస్తుంటే అటువంటి తగ్గింది, కొంచెం భాష ఇంప్రూవ్ అయింది. సో ఇది సమాజం మంచి వైపు వెళ్తుందని నాకు ప్రత్యేక, ఎందుకంటే నన్ను కూడా అనేకమైన బూతులు తిట్టారు, వేరే వేరే ఛానల్లో మాట్లాడుతుంటే కింద అసలు చెప్పుకోలేని బూతులు తిట్టేవాడు. ఇప్పుడు అవన్నీ కొంత తగ్గింది. సో ఆ రకంగా మనం కొంచెం ఆనందపడాలి. అయితే నిన్న ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే, తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అక్కడ కూతవేడి దూరంలో ఉన్నటువంటి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మా వాళ్ళంతా అమాయకులు చిన్నపిల్లలు, వాళ్ళ మీద అనవసరం చేస్తున్నారు, రేపు నుంచి నేను కూడా అటువంటి పెడతాను, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నారు. ఇక్కడ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ రవి చివలపాటి గారి ధర్మాసనం ఏమంటుంది, తప్పనిసరిగా అరెస్ట్ చేస్తాం, మీరు బూతులు దుర్భాషలు మాట్లాడితే అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉంటుందో, చట్టం తన పని చేసుకోకపోతే ఏ రకంగా బ్లాంకెట్ గా ఆర్డర్స్ ఇస్తాము, మేము కూడా బాధ్యతలు దాన్ని, మమ్మల్ని కూడా తిట్టుతున్నారు, ఎందుకు ఊరుకోవాలి, మీకేమన్నా ఇబ్బంది ఉంటే రండి మా దగ్గరికి, స్పెసిఫిక్ కేసు తీసుకురండి, క్వాష్ పిటిషన్ వేయండి, లేకపోతే వేరే వేరే పేస్తారండి. అంతేగాని ప్రజా ప్రయోజనాలు అంటూ ఏదేం ప్రయోజనాలు అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుడే, పాపం పెద్ద వ్యక్తి, పెద్ద మనిషే, పోల విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, దశాబ్ద కాలంగా అనేక పత్రికల్లో పెద్ద పొజిషన్లో పనిచేసిన వ్యక్తే, అనేక రచనలు చేసిన వ్యక్తే, గతంలో బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, వైసీపీలోకి వెళ్ళినట్టు మాత్రం ఏమైపోయిందని పాపం ఆయన ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా చేశారు. భాషా సంఘానికి అధ్యక్షుడు చేసిన వ్యక్తి, వారి సదర కార్యకర్తలు భాష బేషుగ్గా ఉందని, అద్భుతంగా ఉందని, అటువంటి భాషా పండితులందరినీ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆయన బలబల బాధపడిపోతూ హైకోర్టుకు వెళ్ళారు. పాపం ఆయన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను వారిని అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా, అయ్యా మీరు అనేక రచనలు అనేక పాత్రికేయులు చేశారు కదా, సంపాదకీయాలు రాశారు కదా, ఎప్పుడన్నా సరే ఆ భాషా కోవిదులు మాట్లాడిన భాష మీరు ఎప్పుడు ఉపయోగించారా? ఉపయోగిస్తే మీరు ఆ స్థాయికి రారు కదా. మీరు ఉపయోగించినటువంటి భాష, మీరు భాషని మీ కార్యకర్తలకి అధికార భాషా సంఘం అధ్యక్షుడు వాళ్ళు నేర్పించారా ఏంటి? మీరు కూడా నేర్పించి ఉండరు అటువంటి. మరి అటువంటి వ్యక్తులు మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? మీరు ఎందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి చేత మొట్టికేలు తినే పరిస్థితి? ఇదేం ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు అడుగుతున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ మిమ్మల్ని, విజయబాబు గారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు సార్? మీరు పెద్ద మనిషి, మీరు కొంచెం నాలెడ్జబుల్ పర్సన్, మీరు కూడా విషవృక్షం నీడలో ఉండి మీరు కూడా అలా మారిపోవటం ఎంతో బాధాకరం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తాను అటువంటి చెయ్యండి. నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారి, రోజా గారు, అందరిని అడుగుతున్నాను. మీరు గత వారం రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టు అమాయకులు చిన్నపిల్లలు వారు పోస్టులు తప్పేంటి అంటున్నారు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను, మీరు వాళ్ళ పోస్టులనే వర రవీందర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలారెడ్డి గారి మీద, సునీతారెడ్డి గారి మీద చేసినటువంటి పోస్టులు మీరు రీట్వీట్ చేయండి దమ్ముంటే. మీరు ఆ పోస్ట్ చేయడం కాదు, జస్ట్ రీట్వీట్ చేయండి దమ్ముంటే. చట్టం దాని పని మేము చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అక్కలు చెల్లెలు అన్నలు అవ్వలు వాళ్ళే వచ్చి మిమ్మల్ని లాక్కుపోయి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. అటువంటి భాష మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారు? ఏ వ్యవస్థను మీరు ఇప్పుడు విమర్శకే, రాజకీయాల్లో విమర్శ ఉండాలండి, మన తప్పనిసరిగా విమర్శ ఉండాలి. అదే హెల్దీ డెమోక్రసీ. సునిశ్చిత విమర్శ చేయండి, వ్యంగ్య విమర్శ చేయండి. బూతులతో మాట్లాడి విమర్శ చేసే వాళ్ళని వెనకేస్తున్న వైసీపీ పార్టీ ఒక పార్టీయేనా? వ్యవస్థీకృతంగా సజ్జల భార్గవ రెడ్డి గారి ద్వారా, మీ ద్వారా సజ్జల భార్గవ రెడ్డి గారు వ్యవస్థీకృతంగా బూతుల సంస్కృతి, అశ్లీలాన్ని, మార్ఫింగ్ ఫోటోలు ప్రచారం చేస్తున్న ఈ రాజకీయ పార్టీని ప్రజాక్షేత్రం నుంచి, ప్రజాస్వామ్య వ్యవస్థల నుంచి బహిష్కరించాలి. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ నాయకులు నిన్న కూడా అంబటి రాంబాబు గారి ఇంటికి
ఆ రాజశేఖర్ రెడ్డి పల్నాడు సంబంధించిన రాజశేఖర వైసీపీ కార్యకర్త ఆయన అశ్లీల పోస్టులు పెడితే నూజివీడు పోలీస్ స్టేషన్ లో ఉంటే కేసు నమోదైతే అంబటి రాంబాబు గారు సవాల్ ఇచ్చారు, మా ఇంట్లోనే ఉన్నారు, దమ్ముంటే మీరు అరెస్ట్ చేయండి అని. పోలీసులు వచ్చారు, ఆధారాలను చూపించారు, అంబటి రాంబాబు కన్విన్స్ అయ్యారు, తీసుకెళ్ళండి సార్ అన్నారు. దగ్గర నుండి పంపించారు, పెళ్లి కూతురిని తండ్రి పంపించారు, వెళ్ళారు, జైలు పెట్టారు, కోర్టులు పంపించేస్తారు. ఎక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదేమన్నా ఆయన పెట్టిన పోస్టులు అనవసరంగా చేశారే వాళ్ళు అంబటి రాంబాబు గారు. అంటే ఏంటి, మీరు అటువంటి పోస్టులు పెట్టే వాళ్ళని మీరు ఇంట్లోనే కాదు, పార్టీలో కాదు, మీ తాడేపల్లి ప్యాలెస్ లోనే కాదు, ఐకాన్ టవర్స్ లో కాదు, మీరు వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు. మీ సొంత డబ్బులతోనే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో పోషిస్తున్నటువంటి పార్టీ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండవలసిన అవసరం ఉందా లేదా? తప్పనిసరిగా ఈ పార్టీని బహిష్కరించాలి. ఏ పార్టీ కూడా ఇటువంటి భావజాలాన్ని, ఇటువంటి వికృత పోకడల్ని, సమాజం హర్షించినటువంటి ఆలోచన విధానాన్ని, పదజాలాన్ని ప్రోత్సహించదు భారతదేశంలో. అటువంటి పదజాలాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు. పోలా విజయబాబు గారు లాంటి వాళ్ళతో కూడా మీరు అటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజాప్రయోజనం సార్ రవికిరణ్ గారు, కూటమి ప్రభుత్వానికి ఇందాకే అన్న తెలుసో తెలియక అందులో ఉన్నారు మీరు. ఒక ప్రశ్న అండి, ఎన్నాళ్ళు మీరు సోషల్ మీడియా కేసులతోటి జనాల ముందు ఇలాగా పాతాళ భైరవలో ఈశ్వరంగారావు గారి లాగా మాయ చేసేస్తారు? వేరే ఇష్యూస్ ఏం లేవా మీకు? లెట్ దెమ్ వాళ్ళు చేసుకొనియండి, చట్టం దాని పని చేసుకోనియండి. సార్ మీరు డిబేట్ పెట్టిన టాపిక్ బట్టి మేము మాట్లాడతాం. మీరు ఏ టాపిక్ పెడితే, నేను మొన్న డిబేట్ లో మీరు బడ్జెట్ గురించి అడిగారు, కాంగ్రెస్ డాక్టర్ ఆయన వచ్చారు, తులసిరెడ్డి గారు ఆయనతో మాట్లాడించారు, నేను సమాధానం, తులసిరెడ్డి గారు ఆయన మాట్లాడారు, నేను సమాధానం ఇచ్చారు. మీరు ఎందుకు డిబేట్లు పెడుతున్నారు ఈ టాపిక్ లో? మీకు అంటే ప్రజలు అది కావాలని కోరుకున్నా మీరు పెడతారు, లేకపోతే మీరు ఎందుకు పెడతారు? మీరు పెట్టే డిబేట్లు బట్టి మేము మాట్లాడతాం. అందుకని మాకే ఒకవేళ మీ వైపు నుంచి ఒక ప్రశ్న అనేది, ఆ రెండింటితోటి మీకు సంబంధం లేదండి, ఆ రెండు పార్టీలతోటి మీరు ఎప్పుడు ఇట్లాంటి, మీరంటే బీజేపీగా అసలు మీ పార్టీలో ఎవరు ఇట్లాంటి ట్వీట్లు చేయరు, ఇట్లాంటి వ్యవహారాలకు జోలికి వెళ్ళరు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో ఇలాంటివి అంగీకరించదు కూడా. కానీ మీరు క్వశ్చన్ చేయాలి కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, డిబేట్ల సంగతి పక్కన పెట్టండి, ప్రభుత్వాన్ని అయితే మీరు ప్రశ్నించాలి కదా. మనం డెవలప్మెంట్ మీద కూడా మాట్లాడుకుందాం, కేవలం ఇవే కాదు అనే పద్ధతిలో మీరు అడగాలి కదా అంటున్నా నేను. అంతకుమించి ఇంకేం కాదు రవికిరణ్ గారు. నేను అనేది నిన్న అసెంబ్లీలో చర్చ సోషల్ మీడియా పోస్టుల మీద జరగలేదు కదా. బడ్జెట్ మీద చర్చ చేశారు కదా. 0 hour లో ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో సమస్యల మీద మాట్లాడారు, అంతేకాని సోషల్ మీడియా సమస్యల మీద ఏం మాట్లాడలేదు. విష్ణు కుమార్ రాజు గారిని చూడండి, లేకపోతే వేరే మన కోన రవికుమార్ గారి గురించి చూడండి, ఏం మాట్లాడారండి? వాళ్ళు ఏమన్నా ఓహో సూరో ఏమన్నా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల అభివృద్ధి. కోన రవికుమార్ గారు ఏమన్నారు? చెరుకు సంబంధించినటువంటి భూముల్ని, చెరుకు ఫ్యాక్టరీ సంబంధించిన భూముల్ని ఏపీఐసికి ఇచ్చారు సార్, దాన్ని త్వరగా ఒక పెద్ద పరిశ్రమ పెట్టేటట్టు ఏర్పాటు చేస్తే మా నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు వస్తాయండి. ప్రభుత్వం నారా లోకేష్ గారు దాని మీద దృష్టి సారించాలన్నారు. అసెంబ్లీకి రాని పక్షాలు వాళ్ళు అసెంబ్లీకి రాకుండా, నేను రాను మొర్రు నాకు విధాన ప్రతిపక్ష హోదా వస్తానేమో, పాపం వాళ్ళు ప్రశ్నలు కూడా అడిగారు. పాపం కొత్త ఎమ్మెల్యేలు, కొత్తగా వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే ప్రశ్నలు కూడా అడిగారు. పాపం ఇబ్బంది ప్రశ్నలు కూడా స్పీకర్ గారు తీసుకొని వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, స్కిప్ చేద్దాం. వాళ్ళని కూడా కొత్తగా ఎన్నికల ఎమ్మెల్యేలు ఉసుగు కూడా పోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళడం 2 రోజులు వెళ్ళినవాడు. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళ నియోజకవర్గం శ్రీనివాస్ చౌదరి గారు ప్రజలు అడుగుతున్నాను, అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలని మీరు చెప్పండి వెళ్ళమని. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం మీరు వాళ్ళని సామాజిక బహిష్కరణ చేసి రాజీనామా చేసేమనండి. ఇది వ్యాలిడ్ పాయింట్, డెఫినెట్లీ ఇట్ నీడ్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ అండి. ఈ పాయింట్ ని అసెంబ్లీలో డిస్కస్ చేయాలి. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? నిన్న రఘురామకృష్ణరాజు గారి వెటకరింపులు చూసాం, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, బొత్స సత్యనారాయణ గారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేది, ఆ చెయ్యి దించొని నాదెండ్ల అంటాం, బొత్స గారు చెయ్యి ఎత్తడం. బొత్స గారు సాధారణంగా ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే మనకి ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ దాంట్లో బ్యాలెన్స్ ఒకటి మనకు అర్థం అవుతుంటుంది. అట్లాంటి ఆయన నిన్న బ్యాలెన్స్ కూడా తప్పేశాడు. అలాగే రఘురామకృష్ణరాజు గారు చూసాం, మళ్ళీ నా 4వ డాష్గా నిన్ను చూస్తాను జగన్ అని. ఇవన్నీ అప్రిషియబుల్ అంటారా ఇలాంటివి? మొదట వజ్రాన్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, కృష్ణాంజనేయ గారికి, కిరణ్ గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, మా యొక్క మన మహేష్ కి కూడా నమస్కారాలు, శుభోదయం. ఈరోజు రాష్ట్రంలో సైకో తత్వం ఉండే వాళ్ళకి సైతాన్లకి నాయకుడిగా పేరుగెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు
సో 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. తప్పే ఉంది. జగన్మోహన్ గారు ఏమన్నారు, నేను పెడతాను పోస్టులు, నేను మాట్లాడతాను దుర్భాషలు, నన్ను అరెస్ట్ చేయండి అంటే మీ యొక్క సైకోలని ఎంకరేజ్ చేస్తున్నారా, సమాజంలో అల్లరిని రెచ్చగొడుతున్నారా, లేదంటే నేనే పోస్టులు పెడతాను నన్ను ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ 1800 మంది ఉన్నట్టు సైకోలు తిరగబడండి, ఏమీ కాదు నేను చూసుకుంటాను, ఏం పెట్టాలో పెట్టండి, ఏం చేస్తారో చేయండి, అడ్డగంటలు పడతానని చెప్పి టెంప్ట్ చేస్తున్నారా? దీన్ని ఆదర్శంగా తీసుకునే బొత్స కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల శాసన మండలిలో చేతులు ఎత్తి, గతంలో ఉరుగు చూస్తే కళ్ళు చూసి భయపడిపోతామా, లేదంటే మీరు బెదిరిస్తే బెదిరిపోతామని చాలా దుర్భాషమైన మాటలు, లంబోదాలు శాసనసభలో మాట్లాడిన విషయాలు ఆదర్శంగా తీసుకోవడం మాకు తెలియదు. అయితే ఒక సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా కూడా ఉన్నారు, రాజశేఖర పేరు నుంచి ఉన్నాడు. ఆయన జగన్మోహన్ గారు తిట్టలేదా? బండబూతులు వాళ్ళకి అలవాటే. కాకపోతే సెకండ్ షాడో ఎప్పుడు వస్తుందంటే, ఈరోజు అధికారం పోయింది, వాడు చెప్పిన మాట ఇంటికి రావాల్సిన, సాయంత్రానికి రావాల్సిన బట్వాడాలు రావడంలా, మూటలు కనపడటంలా, వాళ్ళు వాళ్ళ రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. సో సాయంత్రాన్ని లెక్క చూసుకోవాల్సిన డబ్బులు కనపడకపోయింది, ఏమైపోయింది? ఇలాంటి సైకోతత్వాలే వస్తున్నాయి. పైగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. ఏంది బడ్జెట్ ప్రవేశపెట్టడం సార్? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో చెప్తాను సార్. డ్వాక్రా మహిళలను 30,000 కోట్ల రూపాయలు తినేసి బట్టలు ఒకరు వాడుకోవడం, అలాగే ఎన్ఆర్జీస్ నరేగా ఫండ్స్ 11,000 కోట్ల రూపాయలు తినేయటం, జీపీఎఫ్ లోన్ కింద 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఎంప్లాయీస్ తీసుకున్న డబ్బులు మీరు వాడుకోవడం, కార్పొరేషన్ ప్రభుత్వ అప్పులు తీసుకుంటూ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి బట్టలు నొక్కడం, అలాగే రిటైర్మెంట్ అవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వాడుకొని చివరికి ప్రభుత్వానికి మార్చుకోవడం, ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి లెక్కలు చూపించుకుని డబ్బులు తెచ్చుకోవడం. ఇది కాకుండా సార్ ఆరోగ్యశ్రీకి పంగనామాలు పెట్టడం 2,800 కోట్లు, అలాగే రైతులకు అప్పులు 1,600 కోట్లు, ప్యాడీ ఇస్తే ఇవ్వకుండా ఉండడం, అలాగే కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ ఆపేసి అభివృద్ధిని ఆపేసి మీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న 1,500 మంది ఎంప్లాయీస్ కి అన్నదాత ఫండ్స్, అదేవిధంగా రైతుల చేరుత ఫండ్స్, వాహన మిత్ర ఫండ్స్ డైవర్ట్ చేసి బ్యాంక్ ఖాతాలో వాళ్ళ పేర్లు చొచ్చించి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు చేసే విధంగా చేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్. బడ్జెట్ ప్రవేశపెడితే ఆర్గనైజ్డ్ క్రైమా? గుంతలు పొడ్చడానికి దాదాపు 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఆర్గనైజ్డ్ క్రైమ్. చెప్పండి మీరే, నాకు అర్థం కాల. మీరు వదిలేసిన అన్నదాతల ప్యాడీ బాకీలు 1,650 కోట్లు మేము పే చేస్తాం, కాంట్రాక్ట్ 1,000 కోట్లు మేము పే చేస్తాం. ఇట్లాంటివన్నీ చేయటం వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా? ఈరోజు టాటా సంస్థలుగా రావడం కానీ, హోటల్స్ గా రావడం కానీ, అలాగే రకరకాల విద్యుత్ సంస్థలు రావడం కానీ, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి నిర్మాణం కానీ చూస్తున్నాను, మీ కళ్ళ ముందు కనపడతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, శ్రీనివాసరావు గారు, అదాని నా ఎడం పక్క అంబానీ నా కుడి పక్క కూర్చోబెట్టుకునే నేను 65,000 కోట్లు తీసుకొస్తే మీరెట్ట క్లెయిమ్ చేసుకుంటారు అంటే, వినేవాడు విరవింగళప్పైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అనే సామెతలా కనిపించింది సార్. దోపిడీ రత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాడతారు సార్, ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాదాడుతున్నాను ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ ఎందుకు చూస్తున్నారు. అదానీని, అంబానీని, అలాగే రిలయన్స్ సంస్థలను ఏ విధంగా పగలగొట్టారు, వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టారు, వాళ్ళ నాన్న చావు కారణం ఏ విధంగా వాదించింది వాళ్ళే. అదే అదాని వాళ్ళకి వాళ్ళ మిత్రుడు పరిమళ తిత్వానికి ఎంపీ పదవి ఇచ్చి సత్కరించింది వాళ్ళే. సో వాళ్ళ నోటికి ఎముకుండదు, గాలికి ఏవైనా మాట్లాడుతుంటారు. ఇది నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాట్లాడటం. గతంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన విషయాలు మాట్లాడారు, స్క్రిప్ట్ నేను మళ్ళీ చదివాడు సార్, నేను పోస్టులు పెడతాను, నా వల్ల నన్ను అరెస్ట్ చేయండి ముందు. ఇది కాకుండా ఆర్గనైజ్డ్ బడ్జెట్ గురించి అవి మాట్లాడుతుంటే సార్ నాకు అర్థం కాల, ఆయన ఎవరు రాసిన స్క్రిప్ట్ నాకు అర్థం కాదు. కానీ పూర్తిగా సోషల్ మీడియా టీం మారింది, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ చెల్లిని, తల్లిని, సునీతమ్మని జుగుత్సాపకరమైన పోస్టులు పెట్టారు. అది ఎలా ఉంటాయంటే న్యూడ్ ఫోటోలు తప్ప ఇంకేముండవు, బ్లూ ఫిల్మ్లు యాడ్ చేసి వాళ్ళ తల తగ్గట్టు పెట్టాను, జాయిన్ చేసి పెట్టి. మీరు విజువల్ చూస్తున్నారు కదా, ఆయన పక్కన అంబానీ కూర్చున్నాడుగా, అదే ఇప్పుడు ఆ కూర్చున్నప్పుడే 65,000 కోట్లకి చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడేమో మరి అంబానీ సార్. ఇప్పుడు గత 5 ఏళ్లుగా రాజకీయంగా అన్ని రకాల సంస్థలు విధ్వంసం చేసి ఈరోజు అభివృద్ధికి బాట వేస్తున్న ఎన్డీఏ కూటమిలో అనేక అంశాలపైన చర్చ జరపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇదే మాటలు ఇంట్లో కూర్చొని మాట్లాడేది మీరు ఎమ్మెల్యే కావాలా, అదే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావాలా. కాబట్టి అసెంబ్లీకి రండి అన్నాం, రావటంలా. పైగా దానికి సోకలు చెప్తున్నాడు, నాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇచ్చేదప్ప రావని. అది ప్రజలు ఇవ్వాలి సార్, మేమెందుకు ఇస్తాము, నాకేం అవసరం. దాని మీద కోర్టుకు వెళ్ళారు, మీరు సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళారు సార్, తేల్చుకోండి, ఇస్తారు ఎవరు వాళ్ళతో. ఇది కాకుండా
మీ సొంత చెల్లిని అమ్మల్ని కూడా బదనాం చేస్తా ఉంటే మీరు కూడా అంటే మీ అమ్మ మీద అటువంటి చెల్లి మీద జుగుప్సాపరమైన మాటలు మాట్లాడతారా, క్వశ్చన్ పెడతారా? సో ఇవన్నీ కూడా అభివృద్ధికి ఆటంకాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో అల్లర్లు లేకుండా రెచ్చగొడుతున్నాడు. వాళ్ళ సైకోల ద్వారా రాష్ట్రం అంతా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆయన ఆలోచించాలని ప్రయత్నం జరుగుతుంది. నాకు కూడా జరుగుతుందా భయం కలుగుతా ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి రేటు పైన కానీ జీడీపీ రేటు కానీ అలాగే అనేక అంశాలపైన మాట్లాడుతుంటే ఆ లెక్కలకి సంబంధం లేకుండా నేను కాకు రిలీజ్ చేసిన అప్పులు చూశారు మీరు. టోటల్ గా రాష్ట్రం ఈ రోజు నష్టపోయిందనే విషయాన్ని గత ప్రభుత్వంలో సరి చేసుకుంటా వస్తా ఉంటే సూచనలు మంచి సూచనలు చేయండి. ఆదర్శనీయంగా మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా శాసనసభకు రండి. ఈ తప్పు మీరు చేస్తున్నారు, చేతి నిలయండి. సైకోతో మాట్లాడే కరెక్ట్ గా అసలు తీవ్రంగా ఖండిస్తున్నది. సైకోలు ఉగ్రవాదులు మెరుపుల మహేష్ గారు ఎలా నియంత్రిస్తారు సభలో? వాళ్ళ సభ లోపల సభ వెలుపల కూడా అంటే శాసనసభ మండలికి వస్తున్నారు వాళ్ళు, శాసనసభకు రాట్లా. పాపం కొత్త ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ మాకు ఎప్పుడు అవకాశం వస్తుంది వెళ్ళి మా కుర్చీలో కూర్చుందా అంటే వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వట్లా. నేను ఎక్కడ వాళ్ళు ఫోకస్ అయిపోతారని భయంట. నిజమేనా ఇదంతా? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మౌంటైన్ నిర్మాణానికి అలాగే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ డెఫినెట్ గా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఇంత కూటమిలో కూడా ఒక 11 మంది గెలిచారు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు తెలియచేయాలా. అందులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ అవ్వాలా. నా నియోజకవర్గంలో వాళ్ళ యొక్క నాయకత్వం నిరూపించుకోవాలా. ఫర్దర్ గా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా సరైన నాయకులు గెలిపించుకున్నామని నమ్మకం కలగాలి అని ఉద్దేశంతో ఉత్సాహంతో చాలా మంది ఉంటారు. చంద్రశేఖర్ గారు అని చెప్పి చాలా టీవీ ఛానల్స్ డిబేట్స్ కొడుతూ ఉంటారు ఆయన. సో పాప ఆయన గెలిచారు చెప్పాలి. సో ఆయన కూడా వెళ్ళి ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటారు. సో ఈ రోజు ఏమైపోయిందంటే నేను వెళ్ళను కాబట్టి మీరందరూ వెళ్ళొద్దండి అని చెప్పడం, అది చెప్పడం కానీ లేకపోతే వెళ్ళలేకపోవడం కానీ వాళ్ళు ఇంకా లైన్ దాటి పోలేకపోవడం అనేది మాత్రం అది ఖచ్చితంగా అది డెఫినెట్లీ అది వైఎస్ఆర్సీపీ పార్టీకి డెఫినెట్ గా ఆ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పడానికి అసెంబ్లీలో మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి అరగంట మాట్లాడినా కానీ నాకు తెలిసి ఆయనకు వచ్చేంత మీడియా స్పేస్ కానీ లేకపోతే ఆయనకు వచ్చేంత పేపర్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వచ్చే స్పేస్ కానీ ఎక్కడ దొరకదు చెప్పాలంటే. ఎందుకంటే 164 ముందు 11 మంది కూర్చొని నిన్న జరిగినటువంటి సెక్షన్స్ లో కానీ ఆయన వాయిస్ కానీ ఇవ్వగలిగితే నాకు తెలిసి 10 నిమిషాలు గతమేంటి ఇప్పుడేంటి అని కానీ ప్రజెంట్ చేయగలిగితే 5 నిమిషాలు పోరాటం చేసినా గానీ నాకు తెలిసి అది నేషనల్ మీడియా కవర్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అంత స్కోప్ ఉన్నటువంటి అవకాశాన్ని నాకు తెలిసి బ్లైండ్ గా ఆ పార్టీ పోగొట్టుకుంటుంది అన్నది నా వర్షన్. ఎందుకంటే ఈక్వల్ నంబర్స్ కాదు, డెఫినెట్లీ రాస్తారు, డెఫినెట్లీ పెద్ద ఛానల్స్ రాస్తారు, నేషనల్ మీడియా లెవెల్లో ఫోకస్ ఉంటుంది. బట్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని మిస్ చేశారనేది అది వాళ్ళు పార్టీ వాళ్ళు ఓట్లు వేసే 40% ప్రజలు అడగరు. ఎవరు కూడా నేను ఈ ఓటు వేసాను అసెంబ్లీకి ఎందుకు పోలేదని అడగరు. వాళ్ళు ఎక్కడ దాన్ని రిజల్ట్ చూపించాలో వాళ్ళు అక్కడ చూపిస్తారు. సో నిజానికి చెప్పాలంటే అసెంబ్లీ చాలా ఓకే, ఏదో వన్ వే కమ్యూనికేషన్ మీద జరిగిపోతాను. బట్ అది కాదు, మంచిగా జరగాల, హాట్ గా జరగాల, ఎందుకంటే డిబేట్స్ జరగాల అంటే వెళ్ళాలా. ఇప్పుడు జస్ట్ సార్ ఈ రోజు జో బైడెన్ గారు ట్రంప్ గారు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు, పవర్ ట్రాన్స్ఫర్ మీద మాట్లాడుకుంటున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. మంచి వాతావరణం అది. అందుకే సార్ మనమంతా మాటికి ఎగ్జాంపుల్స్ లో మన అమెరికా ఎందుకంటామంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ బియాండ్ ఉంటుంది. పాలిటిక్స్ అనేది ఎలక్షన్ మీరు అక్కడ దాకా ఎందుకండి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్నాథ్ గారు అంటే కొద్ది కాలం ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్ళారు, వెళ్ళి ఆయన అభినందించి వచ్చారు. సరే, తర్వాత వాళ్ళు కుట్ర చేసి గవర్నమెంట్ లాక్కోవటం ఇవన్నీ వేరే విషయాలు. అదే సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిన గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ గా ప్రెస్ వచ్చి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యుఎస్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యుఎస్ ప్రాస్పరిటీ అన్నారు. సో ఏంటంటే ప్రపంచ దేశాలు, ఉన్నత స్థాయి దేశాలు కూడా ఇచ్చే మొదటి ప్రియారిటీ ఏంద్రా అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రోజు కూడా ఏపీలో లా అండ్ ఆర్డర్ కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీదనే ఎవ్రీథింగ్ మీకు డిపెండ్ అవుతుంది. మీరు ఎంతసేపు అంటున్నారు సార్ బీజేపీ వాళ్ళు, అంటే నేను బీజేపీ వాళ్ళు పాయింట్అవుట్ చేయట్లేదని చెప్పట్లేదు, పాయింట్అవుట్ చేయడానికి చెప్పట్లేదు, కానీ సోషల్ మీడియాకి మీరు చాలా దూరంగా ఉంటారు, ఈ క్రైమ్స్ కి మీరు చాలా దూరంగా ఉంటారు, ఈ కేసెస్ కి మీరు చాలా దూరంగా ఉంటారు అని చెప్పినప్పుడు మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 2019 నుంచి 2022 వరకు
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు పీరియడ్ లో ఇప్పుడున్నట్టు ఆయన యొక్క టెన్యూర్ లో ఇప్పుడు కూడా ఉన్నారు. దాదాపు ఒక్కొక్క సంవత్సరం దాదాపు 10,000-15,000 కేసులు బయట పడుతాయి. అక్కడ ఆయన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అదంతా కూడా ఫోకస్ కి రావట్లేదు. మనం ఎందుకంటే యూపీ, నేను ఇంతసేపు మీరు అంటుంటే చెప్తున్నాను, యోగి ఆదిత్య, అందుకే మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు యోగి ఆదిత్యనాథ్ లాంటి డిసిషన్స్ తీసుకోమంటారు. ఎందుకన్నారు అంటే అక్కడ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కంట్రోల్ లోకి వస్తున్నారు. కాబట్టి అదేదో బీజేపీ ఇక్కడ కాదని కాదు, వాళ్ళు ఉన్నటువంటి పరిపాలించే స్టేట్స్ లో వాళ్ళు టేకింగ్ సివిల్ యాక్షన్స్ ఆన్ ఈ క్రైమ్ మీద తీసుకుంటున్నారు. ఇదేమి బీజేపీ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. వాళ్ళు అలా ఏం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళు లేరని చెప్పా, అది నేను అన్నది. వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ, నేను ఇద్దరిని చెప్తున్నానండి, ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళు లేరు. పాపం వాళ్ళు సోషల్ మీడియాలో వాడడం కూడా పాపం వాళ్ళకి చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏజ్ గ్రూప్ అట్లాంటిది. తెలుగుదేశం, జనసేన యంగ్స్టర్స్, వైఎస్ఆర్సీపీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు. కాబట్టి యంగ్స్టర్స్ కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ లీడర్షిప్ సార్. లీడర్స్ కానీ 80+ అయినప్పుడు డెఫినెట్లీ నాలాంటి కూడా ఆలోచిస్తాడు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి. బట్ అలా కాకుండా ఓ 45-50 అనుకోండి, టచ్ గ్రూప్ కాబట్టి డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే జనసేన స్ట్రాంగ్, టీడీపీ స్ట్రాంగ్, యాజ్ వెల్ as వైసీపీ. ఎందుకు సోషల్ మీడియా స్ట్రాంగ్ అంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లీడర్స్ ఆ స్ట్రాంగ్ మీద ఉంటుంది. రెండోది, నిన్న కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, మీరు ఎందుకు పిల్ వేశారని చెప్పి అడిగారు. ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ లిటిగేషన్ కాదు. ఎవరు మీద కేసు వేస్తే, ఎవరు కేసు ఫైల్ అయితే వాళ్ళు క్వాష్ పిటిషన్ కి వెళ్ళమని చెప్పండి. సో ఇట్స్ ఇండివిజువల్ ఫైట్, కానీ ఇది గ్రూప్ ఫైట్ కాదు. క్రైమ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బట్ ఫైట్ షుడ్ బి ఇండివిజువల్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ తప్పు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అంటే క్రైమ్ ఆర్గనైజ్డ్, మీరు వెళ్ళే పోరాటం కూడా ఆర్గనైజ్డ్ వెళ్తాను. అలా మహేష్ పోస్ట్ పెట్టాడు కాబట్టి మహేషే వెళ్ళి ఫేస్ చేయాలి తప్ప మహేష్ కోసం ఇంకొక గ్రూప్ అందు కూడా అలా కాదు. సో ఇది పిల్లు నిలబడదు, క్వాష్ పిటిషన్స్ కి వెళ్ళాలి. లేదండి, నిన్న హైకోర్టు కడుపు నిండా పెట్టింది. అదే అర్థం చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళే వాళ్ళు వేసిన వాళ్ళు కూడా. సో మళ్ళీ మీ దగ్గరకు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, విషాదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా గానీ, శ్రీకాంత్ గారు లేదు వస్తారు ఒక మాట శ్రీకాంత్ గారితో కూడా మాట్లాడాలి. శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీ విషాదం ఏంటంటే అధికారంలో ఉన్నా మీరే చివర మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నా మీరే చివర మాట్లాడాలి. ఇలాంటి విషాదం ఈ ఫెసిలిటీ మీ ఒక్క పార్టీకే ఉంటుందేమో. చూశారు కదా, అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఏం చేస్తారు, ఏం పీక్కుంటారు, కోర్టులు ఊరుకోండి. మీకు నడిచినంతకాలం నడిచింది, ఓకే. ఇప్పుడు మీరు సమాజానికి ఎంత ఇచ్చారో సమాజం కూడా ఊరుకోట్లా, మొత్తం లెక్కగట్టి విత్ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేస్తుంది. ముందుగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వాసుదేవన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే వాసుదేవన్ గారు, ప్రజలంతా కూడా ఒకటి అనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వానికి చేసే పని లేక, సంపద సృష్టించలేక, బోటు, లడ్డు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, సోషల్ మీడియా అరెస్ట్ల గురించి ఎన్నాళ్ళు ఇవన్నీ, ఇంకా ఎన్ని రోజులని మీరు చెప్పారు, ఎన్ని రోజులు ఇవి చేసుకుంటా పోతారు. కానీ ఒకటి, ఈ సోషల్ మీడియా గురించి చాలా బాగా నీతులు చెప్పారు అందరూ కూడా. దాన్ని పాటించాలని నేను కోరుతున్నా. ఒక్కసారి చిన్న ఇది వీడియో ప్లే చేద్దాం. వాయిస్ క్లియర్ లేదండి, విషయం చెప్పండి. దాంట్లో వాయిస్ క్లారిటీ లేదు. బండారు సత్యనారాయణ గారు రోజా గురించి అమ్మన బూతులు తిట్టారు. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరూ మాట్లాడిండరేమో ఆ విధంగా మాట్లాడారు ఒక మహిళను. ఆ రోజు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ పార్టీలన్నీ కూడా, బీజేపీ కానీ, మన జనసేన కానీ, ఈ సభ్యులంతా కూడా ఆ రోజు ఏం చేస్తున్నారు, అదే సరే ఓకే. నిన్న డీజీపీని, డిఐజీ గారిని చూశారు. డీజీపీ గారు ఒక దీంట్లో మాట్లాడుతూ ఒక కేసులో 30 ఏళ్ల కేసు కూడా తీసి దీన్ని కావాలంటే లోపల వేయొచ్చు అన్నారు. ఇంకొక డిఐజీ గారు మాట్లాడుతూ ఏ కేసు అయినా సరే గల్ఫ్ లో ఇదే కేసు అయితే ఎట్లా చేస్తారు అని చట్టాన్ని, న్యాయాన్ని కూడా అతని చేతికి తీసుకుంటున్నాడు. అంటే ఎక్కడికి మనం ఇదంతా కూడా ఏమైపోతా ఉంది, ఒక్క యుద్ధ ప్రాతిపదిక మీద బాగా రెడ్ బుక్ పాలన అనేది ప్రజలకు అందరికీ స్పష్టమవుతాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది గమనించాలి. ఎందుకంటే ఈ వైఎస్ షర్మిల గాని, మరి సునీతమ్మ గాని, వీరందరూ కూడా టీడీపీ కూటమి క్లచ్ లో మిగిలిపోయారు. వీరు ఎలా చేస్తే, ఇంతకుముందు మన చౌదరి గారు మాట్లాడిచ్చి సైతాన్ అని సంబోధించారు. నిన్న షర్మిల గారు కూడా
ఇదే సైతాన్ అని చెప్పి సంబోధించారు. అంత స్క్రిప్ట్ అంతా కూడా ఒక పథకం ప్రకారం వీళ్ళే రాసుకుంటున్నట్లు పోతాంది. నేను అడుగుతున్నా, మీకు అలాంటి వ్యవస్థ కూడా లేదు కదండి. ఇప్పుడు రోజా గారు వాళ్ళ వ్యవస్థ నేను అప్రిషియేట్ చేస్తా, చాలా ఆర్గనైజ్డ్ ఉన్నారు. మీకు లేదు కదా అలాంటి వ్యవస్థ. మీరు ఇంకా ఏంటంటే భ్రమంలో ఉన్నారు. నేను సీఎం, నాకు 7 కంచెలు ఉండాలి. సోషల్ మీడియా గురించి వద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత సోషల్ మీడియా, లోకేష్ బాబు గారు చాలా యువకుడు, ఉత్సాహవంతుడుగా ఉన్నప్పుడు సోషల్ మీడియాను పక్కదారిన పట్టించినదే లోకేష్ బాబు గారు. అక్కడే స్టార్ట్ అయింది. పక్కన నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ గారి గారిని, పేరుని మన ఇది గుడివాడ నాని గారికి గారిని, ఇటువంటి రోజా గారికి గారిని స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరి మీద కథనాలు పెట్టించి అక్కడి నుంచి మాత్రమే ఈ సోషల్ మీడియా పక్కదారి పట్టింది అన్నది అందరూ గమనించాలి. ఈ సోషల్ మీడియా స్టార్టింగే ఫస్ట్ లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసి దీన్ని పంపించడం జరిగింది. ఇటువంటి నేను అడుగుతున్నా, ఈ 30 ఏళ్ల చరిత్రలో 30 ఏళ్ల కేసులు కూడా బయట పెడతామన్నారు. బండారు సత్యనారాయణ గారు, రోజా గారు రేపో ఎల్లుండో కేసు పెడతారు. మరి ఒకసారి దాన్ని చూసి బండారు సత్యనారాయణ గారు కూడా విచారించాలి, బండారు సత్యనారాయణ కేసు కూడా విచారించాలి అని అడుగుతున్నాను. ఇదే డిఎంకేలో జరిగింది. మన తమిళనాడు ప్రభుత్వంలో ఖుష్బూ గురించి మాట్లాడారు. ఖుష్బూ గురించి మాట్లాడితే ఒక డిఎంకే అధికార ప్రతినిధి ఖుష్బూ గురించి మాట్లాడితే ఆమె కేసు పెడితే వెంటనే లోపల వేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా పరిపాలన ఉండాలి. ఎక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత్ర పాలనలో ఉన్నామా అనేది గమనించాలి. ఆ విధంగా పారదర్శకంగా మీరు కూడా మీ పక్క కూడా తెలుగుదేశం పక్క కూడా అరెస్టులు జరిగి ఉండింటే ఇది చాలా కరెక్ట్ గా ఉండేది. అది చెయ్యండి అనేది బీజేపీ వారు గాని మరి జనసేన వారు గాని వాళ్ళు చేస్తారు కానీ సజ్జల భార్గవ రెడ్డిని అప్పచెప్పండి సార్. శ్రీకాంత్ గారు వాళ్ళు చేస్తారులే కానీ సజ్జల భార్గవ రెడ్డిని ముందర చట్టానికి అప్పచెప్పండి. ఆయన అక్కడ అమెరికా పారిపోయాడు కదా, లుకౌట్ నోటీసులు అప్పచెప్పండి. మీరు నిజాయితీ వాళ్ళ నిజాయితీ గురించి ప్రశ్నించారు. ఇప్పుడు అందరూ కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? సూపర్ 6 గురించి అమలు కాకపోతే, సూపర్ 6 నుంచి అమలు కాకపోతే దానిని నేను ప్రశ్నిస్తానని చెప్పారు. కానీ అసభ్యకరంగా వార్తలు వేసినా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినా వాళ్ళని ఎంటేసుకుంటాను అని చెప్పలే. ఇప్పుడు పెట్టిన కేసుల గురించి ఒక్క నిమిషం చెప్తాను చూడండి. అగ్గెపెట్టెలు, కొవ్వొత్తుల గురించి అడిగితే 25 కోట్లు ఎందుకంటే కేసులు, కందిపప్పు అంటే దాని మీద కేసులు, బాబు గారి అరెస్ట్ మీద కేసు పెడితే దాని మీద కేసులు, వృద్ధురాలి ఆవేదన మీద, ఆమె పెన్షన్ రాక ఆవేదన చెందితే 2వ రోజో 3వ రోజో దాని మీద కేసులు, విద్య వద్దు మద్యం ముద్దు అంటే కేసు, నాన్నకు ఫుల్లు అమ్మకు నిల్లు, ఇది రుషికొండ అద్భుతం, దీని మీద కేసులు టార్గెట్ చేస్తున్నారు. అంటే నేను చెప్పేది తప్పును ఎవరు క్షమించరు. ఇప్పుడు రోజా గారి కేసును బండారు సత్యనారాయణ గారు ఎలా మాట్లాడారో అలా మాట్లాడి ఉంటే వేరే వాళ్ళను వారితో పాటు వీరిని కూడా అరెస్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారనేది వినండి బాగా. సూపర్ 6 అమలు కాకపోతే దాని మీద నేను పెడతాను, దాని తర్వాత మా ఎమ్మెల్యేలు గాని మా పార్టీ క్యాడర్ గాని ప్రశ్నిస్తాము అంటున్నారు. అది అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించచ్చు కదండి. మీకు ఒక ఆప్షన్ ఉంది కదా, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించచ్చు కదా సమావేశాలు జరిగేప్పుడు. ఏమి ఇబ్బంది అండి మీకు? అంటే రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తారని భయమా మీకు? అందుకు అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించి వారికి కరెక్ట్ గా మర్యాద ఇస్తే అసెంబ్లీకి పోతారు. రాహుల్ గాంధీ గారు అడగల, మల్లికార్జున ఖర్గే గారు అడగల, లేని దాని గురించి వచ్చి ప్రశ్నిస్తారు కదా, వారు ఇస్తే అక్కడికే వచ్చి మీకు ఇంకొక విషయం చెప్తా. పర్వతనేని ఉపేంద్ర గారు 33 ఎంపీలతో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా లేదు, వారికి ఇవ్వాల పార్లమెంటులో తెలుగుదేశం పక్ష నాయకుడు అని మాత్రమే ఆ రోజు పార్లమెంటు స్పీకర్ చెప్పారు. వాళ్ళకేం ఇవ్వలేదే. వాళ్ళందరికీ లేని ఫెసిలిటీ మనకెందుకు సార్? అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ప్రశ్నించి ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. మీరు ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యేలకు అందరికీ ఎవరికి ఇవ్వడం లేదు, వారు కొత్తగా చూస్తున్నారు అని. అక్కడ పోయి కూర్చోవడం వల్ల ఏం ఉపయోగము? ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ వల్ల 1,00,000 మంది చూశారు. ఇప్పుడు రాజీనామా చేసేయండి సార్, ఉపయోగం లేదు కదా, రాజీనామా చేసేయండి. ఇప్పుడు ఒకటి సార్, నేను చెప్పేది సోషల్ మీడియా గురించి రాజీనామా ఎందుకు చేస్తారండి? రాజీనామా ప్రతిపక్ష నాయకునిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారు ప్రజలకు ఏమి చెయ్యాలా, మంచి చెయ్యాలా, సూపర్ 6 చెప్పిండేది ఎందుకు చేయలేదు, అదే మా ప్రభుత్వంలో మేము ఏమేమి చేస్తామనేది నిన్న బడ్జెట్ గురించి కూడా విశదీకరించారు. తప్పుడు ప్రచారాలన్నీ వారు చెప్పారు. ఇంతకుముందు 16 లక్షల కోట్లు అప్పులు, 15 లక్షలు అన్ని వర్షం చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ కు వాళ్ళు ఇచ్చిన
బడ్జెట్ దాంట్లో మాత్రం వచ్చినది ఎంత 4 లక్షల చిల్లర కోట్లు మాత్రమే తేల్చారు. అంటే ఇది ప్రభుత్వము రాకముందు రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారో అది చెప్పుకుంటూ బయటకు వచ్చారు. కానీ ఇదంతా తగదు అని చెప్తున్నా. ఇంకొక చిన్న విషయం మనం చూద్దాము. రమణారెడ్డి గారు, పాపం రమణారెడ్డి అని ఒక సోషల్ మీడియా వేరే దాంట్లో నుంచి ట్వీట్ చేసి పోస్ట్ చేశాడు. అబ్బాయి పాపం అతన్ని తీసుకొని వచ్చి 9 రోజులైంది. కూతురు నిండు గర్భిణి, తల్లి ముసలామె. అసలు ఎక్కడున్నాడు? అరెస్ట్ చేశారు, సరే మీరు నిందితులు అరెస్ట్ చేశాడు, అరే ఎక్కడున్నాడని చూపించండి, ఏం కేసు పెట్టాడని చూపించండి. ప్రజాస్వామ్య బద్ధంగా మీరు ఏమి చేయాలనుకున్నారో చెడును చేయండి, మంచిని చేయండి. కానీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేసి రోజు ఒకటి బోటు లడ్డు వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈ సోషల్ మీడియా ఎన్ని రోజులని మీరు ఇది గడుపుతారు? ఇది ఎప్పుడు ఒకసారి మహేష్ గారికి ఒక ప్రశ్న ఉంది. తర్వాత ఎప్పుడైతే, ఎందుకంటే ఉగాది తర్వాత బీజేపీ గారు కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ వీళ్ళు ఏదో ఒకటి ఉన్నాము అని చూపించుకోవాలని ఉద్దేశం. రైట్. మహేష్ గారు, చౌదరి గారు మీ దగ్గర. మహేష్ గారు, మీరు ఎలాగో రోజా గారి కాన్స్టిట్యున్సీయే, రోజా గారి గురించి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడకి తీరిక లేదేమో, తమిళనాడులో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పోనీ ఆవిడ తరఫున నిలబడి బండారు సత్యనారాయణమూర్తి గారి మీద మీరే కేసు వేయించవచ్చు కదా దగ్గరుండి. ఆవిడకి కూడా అన్యాయం, ఆయన అట్లా మాట్లాడకూడదు కదా ఆ రోజు బండారు సత్యనారాయణమూర్తి గారు. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అన్న మాట్లాడుతున్నప్పుడు నేను ఇమీడియట్ గా గూగుల్ చెక్ చేసి చూశాను. యాక్చువల్ చెప్పాలంటే తెలియని విషయం ఏంటంటే, నగరిలో నవంబర్ 21, 2023 బండారు సత్యనారాయణ గారి మీద, అలాగే అప్పుడున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ గారి మీద, ప్రస్తుత ఎమ్మెల్యే, అలాగే ఒక యాంకర్ రాజేంద్ర ప్రసాద్ గారి మీద, ఈ ముగ్గురు మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ కోర్టులో ఆమె కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఆమె పిటిషన్ తీసుకోవడం జరిగింది. ఆమె స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. సింపుల్. ఇప్పుడు ఆ రోజు చేసినప్పుడు ఆమె గవర్నమెంట్ లో ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు. ఇది అన్ని జరుగుతాయి. ఏమైంది అంటున్నాము, ఏమైంది? జరిగేది అన్ని జరుగుతాయి. కేసు రికార్డ్ అవుతుంది, కేసు తీసుకుంటారు. విడుదల రజనీ గారు కేసు పెట్టారు 25 రోజులు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఆమె ప్రశ్నించిందని విడుదల రజనీ గారి మీద మరీ కేసును మళ్ళీ స్టార్ట్ చేశారు. అని చెప్పడం లేదు. ఏం జరిగింది? వర్షం పడింది, ఏమి గుర్తేమి? భూమి కట్టాలి కదా, భూమి అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడినివ్వండి. శ్రీకాంత్ గారు కింద పడినా ఒకటి మాట ఇంకోటి చేస్తున్నారు. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడినివ్వండి. శ్రీకాంత్ గారు ఆ విధంగా మాట్లాడారు బండారు సత్యనారాయణ. రైట్, ఆయన మాట్లాడతారు. మహేష్ మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. మహేష్ మీరు మాట్లాడండి. మహేష్ గారు, ఇప్పుడు రోజా గారు సోషల్ మీడియాలో ఉంది కదా. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడినివ్వండి. మహేష్ గారిని మాట్లాడినివ్వండి. శ్రీకాంత్ చేయండి. మహేష్ సార్ వాళ్ళ నాయకుడి యొక్క ఆదర్శాన్ని పాటిస్తున్నారు సార్ ఆయన. మహేష్ గారు సార్ ఇప్పుడు రోజా గారు మీరు చెప్పిన విషయం కాబట్టి నేను చెప్పాను. 2023 నవంబర్ 21 మళ్ళా ఎన్నిసార్లు చెప్పండి. 2023 నవంబర్ 21వ తేదీ ఆమె బండారు సత్యనారాయణ గారి మీద, గాలి భానుప్రకాష్ గారి మీద, టీవీ యాంకర్ ఎవరైతే ఆ విషయాన్ని మరీ చూపించారో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక యాంకర్ మీద, ముగ్గురి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ లో ఉంది వీళ్ళే, అప్పుడు ముఖ్యమంత్రి ఉంది జగన్మోహన్ రెడ్డి గారే, అప్పుడు మినిస్టర్ ఉంది రోజా గారే. అది కూడా బేసిక్. అది ఎందుకు ఆ తర్వాత పోరాడిందా పోరాలేదా, భవిష్యత్తులో ఏమవుతుంది అనేది ఆ రోజు జరిగిపోయింది. ఇది ఇప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనే దాని మీద అడుగుతున్నారు అంటే చాలా 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 కరెక్ట్ కాదని అనిపిస్తుంటారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా మీదనే సోషల్ మీడియా మీరు పోస్ట్ పెట్టకపోతే, ఇండివిజువల్ గా పెట్టకపోతే, సార్ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం డెఫినెట్ గా చెప్తున్నాను కదా, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం డెఫినెట్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ కి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, ఒకవేళ వీళ్ళు పెట్టిన పోస్ట్ వల్ల ఎవరైనా చనిపోతే డెత్ పెనాల్టీ కూడా ఉంది. సో ఇన్ ఫ్యూచర్ ఎవరన్నా కానీ, అది మేమన్నా కానీ వాళ్ళన్నా కానీ, ఎవరైతే సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తారో, వ్యూస్ కోసం లైక్స్ కోసం ఎగబడతారో, వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో డెఫినెట్ గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ కేసు సోషల్ మీడియా కేసు 2012లో ఫైల్ అయింది సార్. ఆ కేసు ఫైల్ అయితే 2016లో దాని మీద జడ్జ్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడడం జరిగింది ఢిల్లీకి సంబంధించిన ఒక కేసులో. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు ఇప్పుడు కూడా రోజా గారు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నిజంగా చెప్పండి, రోజా గారు ఏం చేయాలంటే బండారు సత్యనారాయణ కేసులు కానీ మళ్ళీ రివ్యూ చేయాలి.
వెళ్ళాలా. ఇప్పుడు రోజా గారు బయట రావాలా. ఎంతసేపు మీ కార్యకర్తలు వెళ్ళి కోర్టుల దగ్గర నిలబడుకోవడం కాదు. ఇప్పుడు రోజా గారు నిజంగానే బయట వచ్చి బండారు సత్యనారాయణ గారు మాట్లాడినారు కాబట్టి ఆ కేసు ఏమైందని చెప్పి రోజా గారు బయట రావాలా. ఏ వైసీపీ ఎమ్మెల్యే బయట వస్తున్నారు సార్? ఏ వైసీపీ మాజీ మంత్రి బయట వస్తున్నారు సార్? ఎవరు బయట వస్తున్నారు? పాపం ఒక డబ్బులు ఇచ్చి ఒక ఆర్గనైజ్ గా కోర్టులు పెట్టేందుకు ఫైనల్ గా కృష్ణాంజలి గారు పాపం పనిచేస్తున్న మీద పడిపోతాం కానీ పేటీఎం నాయకుల పరిస్థితి ఏంటి? ఓకే మహేష్ గారు ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు 2 అంశాలు. మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి దుర్భాషలు ఆడాడో మనం చూసాం. రెండోది, ఈ మొత్తం రివ్యూ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు డీజీపీ గారు చెప్పినట్టు 30 ఏళ్ళ నాటి కేసులన్నీ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన ఎస్ఐటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏమన్నా వేయాల్సిన అవసరం ఉంటుందేమో. ఆ దిశగా ప్రభుత్వం వెళ్తుందంటారా? అండ్ ఇంకోటి రఘురామ గారి ర్యాగింగ్ ఉండబోతోంది ఆ సభలో. ఇక్కడ ఈ ప్రభుత్వానికి పక్కా ఎజెండా ఉందండి. ఏ ప్రభుత్వానికైనా సరే వైసీపీ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు నడిస్తే ఈ ప్రభుత్వం వీళ్ళ ఎజెండా ప్రకారంగా నడుస్తుంది. ఏంటి అని అంటే, ఎవరైతే గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పోస్టులు పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులే ఉంటాయి. మనం అరిసిగి పెట్టినా కానీ ఇంకేం అరెస్టులు ఉండవు. రోజాని తిట్టినా లేదా ఇంకోళ్ళని తిట్టినా ఇంకోళ్ళు ఏం అరెస్టులు ఉండవు. దాంట్లో మనం ఎంత అడిగినా కూడా అలాంటి అవకాశమే లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి, అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎలాగూ ర్యాగింగ్ చేస్తారండి. రఘురామకృష్ణరాజు ఏముంది, తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, జనసేన వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేయించలేదా? చేయించారు కాబట్టి సేమ్ అదే తిరిగి వస్తుంది. అలాగని ఇప్పుడు వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారంటే వాళ్ళే చేసేదే సేమ్ అదే ఉంది. 2 జరుగుతున్నాయి. దానికి మనం ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. నాకున్నటువంటి సమాచారం ఏమిటంటే, వాసుదేవన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తారండి. ఎందుకు వస్తారు అని అంటే, ఇప్పుడు ఈ సమావేశాల వరకు ఆయన స్పీకర్ కు ఒక లేఖ రాశారు. మాకు ఈ ప్రభుత్వము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మేము మాట్లాడితే ఈ ప్రభుత్వం వైఫల్యాలు బయటపడతాయి అనేటువంటి దాని మీద అనేటువంటిది ఒకటి. ఇప్పుడు హైకోర్టులో కూడా వేసి ఉన్నారు. హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శికి మీరు దీని మీద వివరణ ఇవ్వండి, మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగింది. హైకోర్టు నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కేసుని కొట్టివేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10% లేదు, వాళ్ళకి సీట్లు లేవు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని హైకోర్టు ఆదేశించేటువంటి అవకాశం లేదు అసెంబ్లీని. కాబట్టి అది అయిపోయిన తర్వాత, తేలిపోయిన తర్వాత ఎలాగో ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి రేపు 6 నెలలు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సమావేశాల సమయానికల్లా ఈ ప్రభుత్వము సూపర్ 6 ఇంప్లిమెంటేషన్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం, వీటి ఫెయిల్యూర్, వీటి మీద జనంలో కొంత అసంతృప్తి, వీటి మీద మాట్లాడటానికి బహుశా అసెంబ్లీకి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకు అనుగుణంగానే వాళ్ళ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ నాయకులు కూడా మనం అసెంబ్లీని వదిలేసి బయట ఉంటే కొంత నష్టం ఉంది రాజకీయంగా అనేటువంటి దాని మీద ఆయన కూడా వివరిస్తున్నారు అనేటువంటిది ఒక సమాచారం. రెండవ అంశం ఏంటంటే, ఒక కీలకమైనటువంటి అంశం మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఈ అరెస్టుల నేపథ్యంలో ఎక్కడైనా సరే రెడ్ బుక్ అని గాని, నారా లోకేష్ రెడ్ బుక్ వల్లే ఇదంతా రాజ్యాంగం నడుస్తుంది, అరెస్టులు జరుగుతున్నాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టగానే పెద్ద చర్చ గాని అలాంటిది లేకుండా ఎంత వ్యూహాత్మకంగా ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే, తెలుగుదేశం ఎంత వ్యూహాత్మకంగా చేసిందంటే, పవన్ కళ్యాణ్ మొన్న సభలో మాట్లాడినటువంటి మాటలను బేస్ చేసుకొని, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ మిగతా అంశాలను బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మనం చర్య తీసుకోకపోతే ఎలా అనేటువంటి దాని మీద